నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, జనరల్ గా ఏంటంటే అబ్బాయిలకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ని ఎలాంటి పర్సన్ ని చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే చూస్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది అంతవరకు ఓకే. కానీ ఏంటంటే ఒక దాంపత్య జీవితం అనేది సజావుగా సాగాలి అంటే ఏంటంటే అందులో ఒక అమ్మాయిలో ఉండే క్వాలిటీస్ మనకి బాగా నచ్చాలి. కొంతమందితో ఏంటంటే పెళ్ళికి ముందు నచ్చినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది చాలా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మీ ఉద్దేశం ప్రకారం ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా సాఫీగా సాగాలి అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఎస్ మేడం, ఇట్స్ ఏ గ్రేట్ క్వశ్చన్. పెళ్ళి చేసుకునేటప్పుడు నేను చెప్పే ఈ అంశాలు పాటిస్తే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ముందల ఈ అంశాలు అనేవి తప్పకుండా పాటిస్తే భార్యను చక్కగా అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే. సపోజ్ ఏ మ్యాన్, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని అతనికి హౌస్ వైఫ్ కావాలి అని అనుకుంటే, వచ్చే భార్య హౌస్ వైఫ్ మాత్రమే కావాలనుకుంటే అతను ఏమర్థం చేసుకోవాలంటే తాను కేవలం హౌస్కి సంబంధించిన విషయాలు మాత్రమే చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఇల్లుని చూసుకుంటుంది. కాబట్టి తను డబ్బులు సంపాదించాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నేను ఒక్కనే జాబ్ చేస్తున్నా అని చెప్పేసి ఆమె ఏ విధంగా కూడా ఆమెను తిట్టకూడదు, అరెస్ట్ చేయకూడదు. అది మెయిన్గా. ఇన్ కేస్ అతనికి నాకు వచ్చే వైఫ్ వర్కింగ్ ఉమెన్ కావాలి అనుకుంటే, అంటే ఉద్యోగం చేసే పిల్లమే కావాలని ఎవరైనా వ్యక్తి అనుకుంటే అతను గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇల్లుని చూసుకోలేదు కాబట్టి నువ్వు ఒక పని మనిషిని పెట్టుకోవాలి తప్ప ఆమె ఇల్లు చూసుకోవాలి, పని చూసుకోవాలంటే కుదరదు. నువ్వు అతను ఆ విధంగా భార్యను అర్థం చేసుకోవాలి. అతను నాకు అందమైన పిల్లం కావాలి అని కోరుకుంటే అతను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే తప్పకుండా కొన్ని ఎక్స్ట్రా డబ్బులు ఆమె బ్యూటీ పార్లర్కి ఖర్చు పెట్టాలి కాబట్టి ఎక్కువ సంపాదించాలి అనే విషయం అతను అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకవేళ అతను నాకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ కావాలి అని అనుకుంటే, అంటే అన్ని డీల్ చేసేటువంటి సామర్థ్యం ఒక మంచి అమ్మాయి, ఒక స్ట్రాంగ్ ఉమెన్ కావాలంటే నువ్వు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆమెకంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె అభిప్రాయాల్ని, ఆమె డిసిషన్స్ నువ్వు గౌరవించాలి. ఎందుకంటే ఒక గృహిణి అంటే ఆమె ఎనీథింగ్ షీ కెన్ డూ ఫర్ ద హౌస్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే షీ విల్ టేక్ స్ట్రాంగ్ డెసిషన్స్ టువర్డ్స్ ద ఫ్యూచర్. యూ షుడ్ రెస్పెక్ట్ హర్ థాట్స్, యూ షుడ్ నెవర్ డిస్రెస్పెక్ట్ దట్. అదొకటి. అలాగే నాకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కావాలి అని అనుకుంటే నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ పని నువ్వు చేసుకుంటూ ఆమెకు నువ్వు కొంచెం టైం స్పెండ్ చేయాలి, అడిషనల్ టైం స్పెండ్ చేయాలి. నా వైఫ్ సక్సెస్ కావాలి, లేకపోతే ఆమె ఇంకా ఎక్స్ప్లోర్ కావాలి లైఫ్లో అనుకున్నప్పుడు ఈవెన్ యు ఆర్ సపోజ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్, అడిషనల్ సపోర్ట్. సపోజ్ ఇఫ్ షీ ఈస్ ఆస్పైరింగ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, దెన్ ఇట్ కాస్ట్ సంథింగ్, రైట్? యూ నీడ్ టు గివ్ ఫినాన్షియల్ సపోర్ట్, యూ నీడ్ టు గివ్ మోరల్ సపోర్ట్. ఇవన్నీ కూడా తప్పకుండా ఆమెకి ఇవ్వాలి. కాబట్టి ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ విషయాలు అర్థం చేసుకోవాల్సింది భర్త. వర్కింగ్ ఉమెన్ కావాలి అనుకున్నప్పుడు ఆమె వర్క్ చేస్తుంది, ఇంటి పనులు చేయని విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్ ఉమెనే నాకు వైఫ్గా కావాలనుకుంటే నువ్వు ఆమె అందం కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. సక్సెస్ఫుల్ ఉమెన్ కావాలనుకుంటే నువ్వు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఆమెకు ఒక సపోర్ట్గా నిలబడాలి. ఒక బిజినెస్ ఉమెన్ కావాలనుకుంటే కొంచెం ఇన్వెస్ట్ చేసినటువంటి ఆర్థిక స్తోమత కూడా తనకు ఉండాలి. సో ఇవన్నీ పారామీటర్స్ గుర్తుపెట్టుకొని ఎలాంటి అమ్మాయి అతనికి జీవిత భాగస్వామిగా రావాలనుకుంటున్నాడో ముందే ఆలోచించుకొని అలా చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకున్న తర్వాత ఇలా లేదని చెప్పేసి ఆ అమ్మాయి పైన ఎటువంటి అకృత్యాలకు కానీ డిస్రెస్పెక్ట్ చేయడం కానీ అలా ఎవరు కూడా చేయకూడదు. ఇది. సో ఉమెన్ ఎప్పుడైనా కానీ ఎంత అంటే మీరు చెప్పిన విధంగా అనేది ఫాలో అయితే అంత బెనిఫిట్ అంటారు. ఎస్, అతని డిసిషన్ బట్టి వెళ్ళాలి. కానీ అతను రాంగ్ డెసిషన్ తీసుకొని అమ్మాయిని ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.